నెక్స్ట్ అండి తిరగబడుతున్న ఫ్యాన్స్ వైసీపీలో రెబెల్స్. అదే ఇప్పుడు జనరల్గా ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, లేకపోతే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇలా చూసాం. కానీ పొలిటికల్ లీడర్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనేటువంటిది ఫస్ట్ టైం చూస్తున్నాం అనేటువంటి పదాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఒక మంచి పదం అది. జనరల్గా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఈ నియోజకవర్గం కాబట్టి ఆ పక్కనే ఉన్న నియోజకవర్గం ఏదో ఉండిద్ది. కానీ ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి, ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు ఈ మూల నుంచి ఆ మూలకి, లేదా ఆ మూల నుంచి ఈ మూలకి వేయటం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. సరే, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర గెలుస్తున్నప్పుడు వెళ్తుంటారు, అది మరిది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ జరిగిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ కంటే ఎక్కువగా జరుగుతున్నాయి, ఒక ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ కంటే ఎక్కువగా జరుగుతున్నాయి. పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎంత స్థాయిలో జరుగుతాయి అనేటువంటిది ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం అలాంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. అంటే మనం చెప్పాము, ఇక్కడి చల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా, ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే అక్కడ పనికొస్తారా, ఇక్కడ పనిచేయనటువంటి ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తారా, ఇక్కడ మంత్రిగా ఉండి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి నియోజకవర్గంలో సక్సెస్ కాలేనటువంటి మంత్రి మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి పోతే సక్సెస్ అవుతారా? ఇది సాధ్యం అవుతుందా? రాజకీయాలలో అంటే మంత్రులందరూ మారుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తన క్యాబినెట్లో అత్యంత సమర్థవంతమైనటువంటి మంత్రులుగా, అత్యంత సమర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా, అత్యంత సమర్థవంతమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా వాళ్ళ నియోజకవర్గాల నుంచి తీసి, ఎర్రగొండపాలెం నుంచి తీసి కొండేపు అంటున్నారు, వేమూరు నుంచి తీసి, గుంటూరులో ఉన్న వేమూరు నుంచి తీసి ప్రకాశం జిల్లా ఉన్న సంతనూతలపాడు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి రజనీని తీసి గుంటూరు వెస్ట్ అంటున్నారు. ఇక ఎంతమంది మారుతారో, ఎంతమంది ఇదవుతారో తెలవని పరిస్థితి. నేనేమంటానంటే, మంత్రులు మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయినట్టే కదా. నియోజకవర్గాల్లో సక్సెస్ కాలేక, నియోజకవర్గాల్లో ప్రజల మన్ననలో, ప్రజల మెప్పు, ప్రజల ద్వారా వారు అప్రిషియేషన్స్ పొందలేనటువంటి వారు మరి నియోజకవర్గంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా పొందుతారు? అంటే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఫెయిల్యూరు మంత్రులు అనేటువంటి డిసైడ్ చేశారా? కాన్స్టిట్యున్సీలు డిసైడ్ అయిపోతే స్టేట్ వైడ్గా డిసైడ్ అయినట్టే కదా. అంటే ప్రభుత్వం తన మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు ఫెయిల్ అయితే మరి ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ అయినట్టే కదా. లేదా ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ని మరి మంత్రుల మీద వేస్తే, మరి మంత్రులు ఫెయిల్ అయితే, కాన్స్టిట్యున్సీలు ఫెయిల్ అయితే మరి ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినట్టే కదా. మరి ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇది వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారేమో తెలియదు, కానీ ఇది తన ఎంటైర్ సిస్టమ్కే తనకి నష్టం జరుగుతుంది. అది గమనించుకోవాలి. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఓన్లీ క్యాస్ట్ పాలిటిక్స్ కోసం మాత్రమే రాజకీయాలు చేయాలనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఓన్లీ కుల రాజకీయాలు, కుల ఓట్లు, కుల ప్రాతిపదిక ద్వారానే నడపాలి అనేటువంటిది కనపడుతూ ఉంది. అది ఆ రాష్ట్ర భవిష్యత్తుని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళింది అనేది అర్థం కావాలి. కుల రాజకీయాల ద్వారా అంటే ఒక నియోజకవర్గంలో కొద్దిగా ఎక్కువ మంది కులం ఎక్కడైతే ఉంటుందో ఇక్కడి నుంచి అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. అంటే ఆ కులం ఓట్ల కోసమా రాష్ట్రం అనేటువంటిది? సరే, కుల సమీకరణాలు, కుల ప్రభావాలు ఉన్నాయి రాష్ట్రంలో, నేను లేవని అంటలా. కానీ ఇంత స్థాయిలోనా ఎక్కడో వేమూరులో ఉండాల్సిన మేరుగు నాగార్జున్ని మంత్రిని తీసుకొని పోయి సంతనూతలపాడులో చేస్తే అక్కడ ఏం తెలుసు ఆయనకి? సంతనూతలపాడులో ఉన్న 4 మండలాల పేర్లు తెలియదు కదా ఆయనకి, 4 బౌండరీస్ తెలియదు కదా. ఆ నియోజకవర్గం ఎటు వెళ్తారు ఆయన? ఇక్కడ వేమూరులో మరి ఇక్కడ ఫెయిల్ అయిన ఎమ్మెల్యే అక్కడ పోయి సక్సెస్ అవుతారా? ఇక్కడ ప్రజల సర్వీస్ చేయలేని ఎమ్మెల్యే మంత్రి అక్కడ పోయి సక్సెస్ అవుతారా? ఎలా అవుతారు? కారు కదా. ఇదన్నీ తనంతట తానుగా తన ఎమ్మెల్యేలని, తన మంత్రుల్ని తాను దెబ్బతీసేస్తున్నారు. ఇక్కడ సరే, వాళ్ళ పార్టీలోనే బ్రహ్మాండంగా ఉందని అనుకోవటానికి లేదు. చిలకలూరుపేట నుంచి విడుదల రజని వెళ్ళటానికి లేదు అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అక్కడ ధర్నా చేస్తున్నారు. చిలకలూరుపేటలో విడుదల రజని, గుంటూరు వెస్ట్లో విడుదల రజనీకి ఇవ్వొద్దని అక్కడ ధర్నా చేస్తున్నారు. మద్దాలగిరికి గుంటూరు వెస్ట్ నుంచి పంపించడానికి లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మద్దాలగిరిని గుంటూరు ఈస్ట్కి పంపించదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు.
ఒక నాయన ఒక దగ్గర ధర్నా జరిగింది. మొత్తం ఏడా చిత్రం అసలు ఎంత విచిత్రం అని అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ చిలకలూరుపేట వాళ్ళు ధర్నా చేస్తున్నారు వారిని పంపొద్దని, గుంటూరు వెస్ట్ వాళ్ళు రావద్దని ధర్నా చేస్తున్నారు, గుంటూరు వెస్ట్ వాళ్ళు మద్దాలగిరిని పంపొద్దని ఆయన్నే ఉంచాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు, గుంటూరు ఈస్ట్ వాళ్ళు ఆయన వద్దు అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎంతమంది ధర్నాలు చేస్తారండి? ఎంతమంది నిరసన తెలియజేస్తారు? ఎంతమంది రాజీనామాలు చేస్తారు? సరే మంగళగిరే చూసుకుందాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మార్చడానికి లేదని చెప్పని ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆడ రిజైన్ చేస్తున్నారు. మరి అక్కడే ఉన్నటువంటి గంజి చిరంజీవి వద్దు అని చెప్పని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏంటది? సరే ఆయన పోయారు, ఓకే, గంజి చిరంజీవి స్వాగతిస్తే సంతోషమే పార్టీ నిర్ణయాన్ని. ఆయన పంపొద్దు అంటున్నారు, ఆయన రానియొద్దు అంటున్నారు, వీళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు, వాళ్ళని రానియొద్దు అంటున్నారు. ఎట్లా? ఏంటిది? ఎక్కడన్నా విచిత్రం ఉంటుంది కానీ ఇన్ని విచిత్రాలు అనేటువంటిది మొత్తానికి ఇక్కడే సాధ్యం అవుతుంది. అదేంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది ఓన్లీ వన్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓన్లీ నిర్ణయాల వలన మాత్రమే, ఓన్లీ వారి నియంతృత్వ విధానాలతోటే, వారి అభిప్రాయాలతో మాత్రమే ఎందరో కట్టుబడి ఉండాలి. ఎవరూ కూడా అలా కాదు ఇలా కాదు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితులు లేకపోవటం, ఎవరూ కూడా వాళ్ళ అభిప్రాయాలని తెలియజేసేటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఎక్కువ ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి అనే దానికి ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ కూడా వెరైటీగా ఉంది. జనరల్గా ఎన్నికల్లో అంటే ఇది హై, ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇంకా చేయగలిగినటువంటి ఆఖరి అస్త్రం అంటూ ఏమీ లేదు. ఆయనకి ఓడిపోతున్నాము అనేటువంటి భావనతో, ఇది దెబ్బ తగులుతుంది అనేటువంటి భావనతో ఆయన లాస్ట్ ఆయుధాన్ని వాడేసేస్తున్నాడు. ఆ లాస్ట్ ఆయుధం ఫైనల్ క్యాస్ట్ పాలిటిక్స్ ద్వారా ఏమైనా ప్రయోజనం జరుగుతుందా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అటు ఉన్నటువంటి వాళ్ళని ఇటు మార్చేస్తే మొత్తానికి ఏమైనా జరిగేటువంటి ప్రభావం ఉంటుందా అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేటువంటిది చూడాలి. ముఖ్యంగా ఇంకో అంశం కూడా అండి వంశీ గారు, తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఉంచి కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేశారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే గనక విజయం సాధిస్తాము అన్న అదొక ఆలోచన, అదొక అంశం కూడా ఏం తప్పు చేశారు కేసీఆర్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కానీ 39 స్థానాలు గెలిచినాయండి. 10 సంవత్సరాల ప్రభుత్వంలో పరిపాలన తర్వాత కూడా 39 స్థానాలు గెలిచి తక్కువేం గెలవలేదు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల ప్రభావం కొంత ఇక్కడ పడింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు అధికారం ఇవ్వలేకపోయాం, ఒకసారి ఇద్దాం అనేటువంటి భావన ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలను మార్చడం వలన, ఎమ్మెల్యేలను ఇచ్చేయటం వలన అది ఒక పాయింట్. అది మహా అయితే ఒక 7 నుంచి 10 నియోజకవర్గాల్లో ఉంది. 3-4 నియోజకవర్గాలు మార్చారు. ఒక 10 నుంచి 10 నియోజకవర్గాలు ఉండొచ్చు. ఇక్కడ 2 జిల్లాల్లోనే 11 మందిని మార్చారు. ఇంకా ఆ 2 జిల్లాల్లోనే ఇంకా 7 మారుస్తూ ఉంటున్నారు. మరి ఇన్ని జిల్లాల్లో మొత్తం 75 మందిని మారిస్తే 75 తక్కువ నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పుడు వారు ఒక జిల్లాలోనే 2 జిల్లాల్లోనే ఉన్నటువంటి దాంట్లో దాదాపు 20 మెంబర్స్ పైన మారిస్తే ఇక మిగిలిన జిల్లాలో ఎంతమందిని మార్చాలి? 170. ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించి ఒక 10 స్థానాల్లో అభ్యంతరాలు ఉండొచ్చు, 39 వచ్చినాయి. 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టారు. మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అనేటువంటి భావన ఉంది కదా, అంశాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. అంటే చాలా సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన విషయంలో లోపాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా రాష్ట్ర భవిష్యత్తుని ఒక 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. 15 ఇయర్స్. మరి అక్కడి నుంచి తీసుకొని రావాలి. చాలా టఫ్ అండి. ఏది మీకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని పేరు చెప్పండి, ఏం చెప్తారు? కాళేశ్వరం కట్టారు, ఆడకు పోలవరం లేదు, ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, తేలేదు. రైల్వే జోన్ అన్నారు, లేదు. ఏమైంది విభజన చట్టం? రామాయపట్నం పోర్ట్ ఏమైంది? విశాఖ ఉక్కు ఏమైంది? ఏమైనాయి? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సో చాలా అంశాలు నేను మీకు బటన్ నొక్కుతున్నాను కదా అంటున్నారు. అంతే.
ముఖ్యంగా కూడా అండి ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యే మీద ఎక్కువ కూడా ఈ పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే డైరెక్ట్గా వాళ్ళ యొక్క జీర్తనయ్యి వాళ్ళకి ఎవరికైతే ఇందులో ఎమ్మెల్యేల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని అదొక అంశం. ఇన్వాల్వ్మెంట్ నేను అనుకోవటం ఎమ్మెల్యేల మీద కంటే వ్యతిరేకత కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ప్రజలకు వ్యతిరేకత ఉందండి. ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పని వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ ఏమో కానీ ప్రజలకి ఆయన దగ్గర అవ్వలేకపోయారు, ప్రజలతో మమేకం కాలేకపోయారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయటంలో ఆయన సక్సెస్ కాలేకపోయారు అనేటువంటిది వారికి ఉంది. సిపిఎస్ రద్దు అన్నారు, ఏదండి సిపిఎస్ రద్దు? వారం రోజులు సంతకం పెట్టేస్తాను, ఫైల్ మూవ్ చేస్తాను, ఏదండి? మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక వద్దేస్తా అన్నారండి. ఏది మరి 13 జిల్లాలో పాదయాత్ర చేసిన ప్రతి స్కూల్లో ప్రతి పిల్లోడు వినేటట్టుగా ప్రతి యువకుడు వినేటట్టుగా చెప్పారు కదా, మరి ఏదండి ఆ ప్రత్యేక హోదా? ఎక్కడండి? సిపిఎస్ రద్దు ఎక్కడండి? ఒక్కొక్కరు ఉపాధ్యాయుడు ఎగబడి చేశారు కదా, మరి ఏది? యువకులు ఎగబడి చేశారు కదా, ఏది? ఏంటి ఇవన్నీ? మనమేమీ పెద్దగా పాపం ఎమ్మెల్యేలు తప్పు, వాళ్ళ ఎమ్మెల్యేలు అదే. అసలు ఎమ్మెల్యేలు నాకు తెలిసినంత వరకు ఈ మారుస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళ తప్పులు కానీ వాళ్ళకు సంబంధించిన అంశాలు కానీ కొన్ని మేర ఉండుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి వాటితో జరిగినటువంటి నష్టం పెద్దది. దానివల్ల ప్రజలకు పడిన ఎఫెక్ట్ పెద్దది. పెట్రోల్ ధరలు ఎవరు పెంచారు? ఎమ్మెల్యేలు పెంచారా? జగన్మోహన్ రెడ్డి గారు పెంచారా? నిత్యావసర వస్తువులు పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఎమ్మెల్యేలా? అమరావతి పోవడానికి కారణం ఎమ్మెల్యేలా జగన్మోహన్ రెడ్డి గారా? ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారా ఎమ్మెల్యేలా? ఎవరండి? ఎవరు అడుగుతారు? ఎవరు చెబుతారు? ఎవరు మాట్లాడతారు? ప్రజలే మాట్లాడారు, ప్రజలే అడగాలి, ప్రజలకే తెలుసు. ప్రజలు అడుగుతున్నారు ఇవన్నీ. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలని ఇందాక కదా మీ ఎమ్మెల్యేలను పంపించొద్దు, ఇక్కడి నుంచి మార్చొద్దు అని ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు రావద్దు అని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆయన పంపొద్దు, ఆయన రానియొద్దు అని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏంది ఇది? మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యే అగెనిస్ట్గా ఒకసారి ఆ తోపుదుర్తి గారు బయట ఉందంటే ఒకసారి మురళి ఆ తోపుదుర్తి గారు బయట ప్లే చేయండి. ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు 100 చేసినా నేను. ఉచిత బోర్ల కార్యక్రమం, ఉచిత బోర్లు ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నా. పేరూరు డ్యాంకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా కాలువలు దువ్వి నీళ్ళు ఇచ్చినాం. బోయినేపల్లి డ్యాంకు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోకుండా కాలువ దువ్వి నీళ్ళు ఇచ్చినాం 3500 ఎకరాలు. అనేక చెరువులకు కాలువలు దువ్వుకున్నాం. పరిటాల సునీత 100 సార్లు చెప్పింటారు గంగలకుంట చెరువుకు నీళ్ళు ఇస్తామని. ఆ కాలువ దువ్వి మేము నీళ్ళు ఇచ్చినాం గంగలకుంట, లింగనపల్లి, బొమ్మేపల్లి చెరువులకు. ఆ విధంగా ఇది అవసరము ప్రజలకు అనుకున్నప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ, ప్రకాష్ రెడ్డి సోదరులు కానీ మేము త్యాగాలకు ఎప్పుడు కూడా సిద్ధమే. మేము ఏ రోజు కూడా వ్యక్తిగత స్వార్థాల కోసం అధికారం ఉపయోగించుకోలే. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు 24లో అసెంబ్లీలో మళ్ళీ వెళ్తాడు. మురళి సార్ ఏంటి అసలు అంటే వైసీపీలో ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది, కానీ దాని గురించి ఎక్కడా కూడా మళ్ళీ సెటరైట్ చేసే పరిస్థితి కానీ దాన్ని కొంచెం సరి చేసుకునేటువంటి పరిస్థితి కానీ జరగకపోగా మరొక వైపు మరింతమందిని మార్చే విధంగా, మరింతమందిని చేంజ్ చేసే విధంగా ఎక్కడికక్కడ ఆ ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అది అసలు? అంటే ఇల్లు ఒకవైపు తగలబడుతూ ఉంటే మరొక వైపు ముందు నీళ్ళు తీసుకొచ్చి ఆపుతాం, అంతేగాని ఇల్లు ఇటువైపు తగలబడుతూ ఉంటే అటువైపు వచ్చి మళ్ళీ నిప్పు పెడతాం. రెండో వైపు నిప్పు పెడుతూ ఉన్నారు. ఒకవైపు తగలబడుతుంటే ఇమీడియట్లీ నీళ్ళు పోస్తాం, కానీ ఇక్కడ తగలబడిందని చెప్పి ఇంకో పక్కన తగలబెట్టేస్తున్నారు. ఏంటి అది అసలు? విచిత్రంగా ఉంది. ఏంటి మురళి ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తాను తలిచిందే ఫైనల్ అనుకుంటారు సార్. మనం కూడా చెప్పుకున్నాం సార్, తాను పట్టని కుందేలకు 3 కాళ్ళని. ఆయన ఏదైతే సర్వేలు చేయించుకుంటున్నారో, ఆయన ఏదైతే నివేదికలు తెప్పించుకుంటున్నారో ఆ నివేదికల ప్రకారం ఆయా సంస్థలు ఇచ్చినటువంటి ఆధారంగా ఆయన ఖచ్చితంగా కూడా ఇందాక మీరు చెప్పారు పొలిటికల్ ట్రాన్స్ఫర్స్. ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఓటు వేరే పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం సార్. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే అండి, ఓటర్ అనేవాడు చాలా తెలివైనడు. చాలా సందర్భాలు మనం చెప్పుకున్నాం. అతను ఓటర్ ప్రతిదీ పరిశీలిస్తాడండి. వాడికి కావాల్సిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాడు. చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రభుత్వం ఆ 4.5 ఏళ్ళు 5 ఏళ్ల కాలంలో చేసిన అంశాలన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి వేస్తారు. అంతేగాని నాయకుడు వచ్చినంత మాత్రాన ఇమీడియట్లీగా కూడా అతను ఓటు ట్రాన్స్ఫర్ అయిపోదండి. ఓటర్ ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. రెండోది, ఇక్కడ ఏదైతే ఒక నాయకుడు ఒక నియోజకవర్గంలో అతను నాయకుడిగా ఎదిగి శాసనసభ్యుడిగా వెళ్ళాలంటే కనుక అప్పటికప్పుడు అవదండి. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణికం. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గం తనందరితో సత్సంబంధాలు ఉండి, అక్కడ బంధువర్గం ఉండి, కుల సామాజిక బలమైన కుల మద్దతు ఉండి,
ఓటర్లందరికీ ఇతను మంచివాడు, ఇతను సామాజిక ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తేనే అతను ఒక నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు. అటువంటి నాయకుడు ఇక్కడ ఎంతో కొంత బలం ఏర్పాటు చేసుకుని 2019లో నెగ్గి ఎమ్మెల్యేగా అతను అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా తీసుకెళ్లి ఎక్కడో జిల్లా అవతలో లేదా ఇంకో 2-3 నియోజకవర్గాల అవతలో కనుక వేసేస్తే అక్కడ ఓటర్లకు ఇతను పరిచయం పెంచుకుని ఇతను నేను మలా అని చెప్పుకోవటానికి సమయం సరిపోదాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 2019లో నా గాలితోటి, నా చరిష్మాతోటి, నా పాదయాత్రతో వీళ్ళందరూ నెగ్గారు. మళ్ళీ 2024లో కూడా నా ఐడియాలజీ తోటి, నా పొలిటికల్ గేమ్ తోటి, నా మైండ్ గేమ్ తోటే వీళ్ళందరినీ నెగ్గించుకుంటాను అని ఒక ధైర్యంతో ఆయన ఇట్లాంటి గేమ్స్ అంటే ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ అన్ని చేస్తున్నారని మనం భావించవచ్చు సార్. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు. నేపథ్యంలో నిన్న సార్ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ వాటిని అదే సార్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఆ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్టెడ్ ఏమిటంటే ఇటు గుంటూరు వెస్ట్ లో ఇందాక మీరు చెప్పారు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా బహిరంగంగా బయటకు వస్తున్నాయి. అంతర్గతంగా నాయకులు అక్కడ ఉన్నటువంటి క్యాడరు పార్టీకి అనేక సందర్భాల్లో సమాచారం ఇచ్చి ఇది ఇక్కడ కరెక్ట్ కాదు, మార్చండి, వెనక్కి తీసుకోండి అని చెప్తున్నారు. మోపిదేవి వెంకటరామ లాంటి సీనియర్ నాయకుడు మౌనం దాల్చారండి. ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక, క్యాడర్కి ఏం సముదాయించుకోవాలో తెలియక ఆయన మౌనం దాల్చారు. అంటే ఇలాంటి సహజంగా కూడా ఏదైనా ఒక నాయకుడిని మార్చినప్పుడు ఇలాంటి అల్లర్లు అనేవి జరగనప్పుడు వెంటనే పార్టీ అధిష్టానం అక్కడి నుంచి ఆ నాయకుడిని లేకపోతే అతను పోటీ చేసిన నాయకుడిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళందరినీ మాట్లాడి కొన్ని నీళ్లు పోసారు బాబు నీకు పదవి ఇస్తానని చెప్పి పంపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది పెట్టుకోలేదండి. ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఆయన తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోయానండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనే దాని మీద, రాష్ట్రం ఇంకెవరెవరు ట్రాన్స్ఫర్ చేయాలనే దాని మీద ఆయన ఆల్రెడీ ప్రతి వ్యూహాలకు సిద్ధమవుతున్నారండి. అంటే ఇది పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తి పోకడలకు ఒక నిదర్శనం అండి. తాను అనుకున్నట్టుగానే చేసుకెళ్తున్నారు. అయితే దాని ఫలాలు ఎప్పుడు వస్తాయంటే ఒక ఎన్నిక జరిగిన తర్వాతకి దాని ఫలాలు రుచి చూడమండి. నిజంగా కూడా చిలకలూరుపేట ఆమె ఎంతో కొంత ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితురాలు. ఫస్ట్ నుంచి ఆవిడ పనిచేశారు, అక్కడ మంత్రిగా వచ్చారు, తర్వాత ఆవిడ కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సడన్ గా గుంటూరు వెస్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ గుంటూరు వెస్ట్ లో సరే ఓకే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏంది, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఫెయిల్యూర్స్ ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం చేయటమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేసులేసి వివాదం చేయటమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అమరావతిని వ్యతిరేకించడమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం లోకేష్ మీద యుద్ధం చేయటమా, ఏంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన తప్పేంటి? అంటే 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి లోకేష్ గారి మీద గెలిచారు. మరి గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోగా ఉన్న ఎమ్మెల్యే సీటు పీకేస్తే ఎట్లా? అంటే ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారైనా ఇంకొక నాయకుడైనా ఇంకా ఆయనకి నచ్చినట్టే చేస్తారు సార్. ఆళ్ల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేదా పొద్దున్న ఇంకొక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు. ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అదే జరుగుతుంది సార్. వాళ్ళ తప్పొప్పులతో సంబంధం లేదు సార్. ఆయన తెప్పించుకున్నటువంటి నివేదికలు కానీ లేదా ఆయన మధ్యలో ఒక వ్యూహం. మంగళగిరి ప్రధానంగా ఏంటంటే సార్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి తీసుకొచ్చి ఆ బీసీ సామాజిక వర్గం మీద లోకేష్ పోటీ చేస్తే కనుక అక్కడ ఒక కమ్యూనిటీ రైజ్, ఇందాక మీరు చెప్పారండి డిబేట్ లో, కులపరమైనటువంటి రాజకీయాలు పెరిగిపోతున్నాయి, అది అభివృద్ధికి ఆటంకం, రాష్ట్రానికి మంచిది కాదని. అటువంటి అక్కడ ఉన్నటువంటి కులం అన్నం పెట్టిద్దా? భావాలు ఉంటాం వేరు, భావజాలాలు ఉంటాం వేరు. మరి అట్లాంటప్పుడు ప్రతిదానికి ఇక అన్నిటికీ కుల రాజకీయాలు చేస్తూ ఉంటే ఈ కులంతో ఆ రాష్ట్రాలు నాశనం అయిపోవటం తప్పితే ఏముంటుంది? అవును సార్. అంటే మళ్ళా అధికారం రావటానికి ఏ వ్యూహమైనా రాష్ట్రం నాశనం అయిపోతుందా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, ప్రజల వర్గాలకు ఇడిపోతున్నారా అనేది అనవసరం సార్. మళ్ళా నెక్స్ట్ అధికారంలో రావటానికి ఏ విధమైనటువంటి వ్యూహాలు పనితే మన అధికారంలోకి వస్తాం, ఏ విధమైన వ్యూహాలు పనితే కనుక ప్రత్యర్థి నాయకులను మనం ఓడించగలుగుతాం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు సార్. ఆ లక్ష్యంలో భాగంగానే ఇవాళ చంద్రబాబు గారు చెప్పిన నిజంగా కూడా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ కింద ఉన్నాయి. సహజంగా ప్రతి ఎన్నికలకి జిల్లాకు 1-2 మార్పులు అనేవి సహజంగా ఉంటాయి సార్. కానీ ఇప్పుడు ఒక 2 జిల్లాలని 11 కనపడితే మరికొన్ని ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ ఇంకా టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరగలేదు, జరగాల్సిన మొత్తం ఇవే జరుగుతున్నాయి, వాళ్ళకు ఎక్కువ ఉద్యోగులతో బాధ సార్. సరే మురళి రైట్.